నరసరావుపేట స్టేషన్ రోడ్లో గల గాంధీ పార్క్ వద్ద అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ పల్నాడు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వేతనాల పెంపు ఇతర సమస్యల పరిష్కారానికై ధర్నా నిర్వహించారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని, అన్ని యాప్లు కలిపి ఒక యాప్గా మార్చాలని, గ్రాట్యుటీ అమలుకు గైడ్ లైన్స్ రూపొందించాలని డిమాండ్ చేశారు. వేతనంతో కూడిన మెడికల్ లీవ్ ఇవ్వాలని పలు సమస్యలపై ధర్నా చేస్తున్నట్లు అధ్యక్షురాలు లక్ష్మీ ప్రసన్న తెలిపారు. పల్నాడు జిల్లా అధ్యక్షురాలండి. నా పేరు లక్ష్మీ ప్రసన్న. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలకు పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే మనకి ఇప్పటికి మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడి కూడా మళ్ళీ 2 సంవత్సరాలు నిండబోతుంది. కానీ ఇంతవరకు అంగన్వాడీల గురించి ఒక్క మాట కూడా ప్రభుత్వం నుంచి ఏమీ రావట్లేదు. 42 రోజులు గత ప్రభుత్వంలో మేము సమ్మె చేసిన సందర్భంగా మా దగ్గరికి టెంట్ల దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా మా గవర్నమెంట్ రానివ్వండి, మీకు అది చేస్తాము ఇది చేస్తాము, అసలు ఈ గవర్నమెంట్లో మీకు ఏమీ లభించట్లేదు, మేము మిమ్మల్ని చాలా బాగా చూస్తాము అని చెప్పి మమ్మల్ని అందరూ టెంట్ల దగ్గరికి వచ్చి కూర్చొని చెప్పిన వాళ్ళే. కానీ గవర్నమెంట్ వచ్చి ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంతవరకు ఒక్కళ్ళు కూడా అంగన్వాడీల గురించి మాట్లాడిన సందర్భమే లేదు ఇంతవరకు. ఇప్పటికి ఎన్నోసార్లు మన స్టేట్ యూనియన్ వాళ్ళు చాలాసార్లు కలవడం జరిగింది. కలిసినా కూడా వాళ్ళకి ఇంతవరకు ఎలాంటి సమాధానము లేదు, ఏం చెప్పట్లేదు. ఎందుకండి అంగన్వాడీలు అంటే ఇంత నిర్లక్ష్యము? ఇవాళ ఇళ్లలో కూర్చొని లక్షల రూపాయలు ఉన్నా కూడా పెన్షన్లు తీసుకుంటున్నారు, అనేక సంక్షేమ పథకాలు తీసుకుంటున్నారు. కానీ మా దగ్గరికి వచ్చేసరికి సంక్షేమ పథకాలు లేవు, పెన్షన్లు లేవు, ఏమీ లేవు. ఇలాగే జీతం మమ్మల్ని ఎక్కడైనా సరే మేము ఏదైనా పథకాలు అడిగినప్పుడు ఏం చెప్తున్నారు, మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అని చెప్పి వస్తుంది అని చెప్తున్నారు. గవర్నమెంట్ ఉద్యోగస్తులం అయితే దానికి తగ్గ శాలరీ ఇవ్వండి, మేము ఇంకేం అడగము. కానీ దానికి తగ్గ శాలరీ లేదు. కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు అని చెప్పి మాకైతే వస్తుంది. సంక్షేమ పథకాలు ఏవి కూడా అందట్లేదు. ఇవాళ మా డిపార్ట్మెంట్లో చూసుకుంటే ఐసీడీఎస్లో అంగన్వాడీలో ప్రతి ఒక్కళ్ళు చాలా వరకు 70% పైన ఒంటరి మహిళలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఎలాంటి సంక్షేమ పథకాలు అందక, పిల్లల్ని చదివించుకోలేక, ఇల్లు జరక్క చాలా ఇబ్బందులు పడుతున్నారు.